అందరికీ నమస్కారం. మన మంచి మాట ఛానల్కు తిరిగి స్వాగతం. ప్రపంచంలో అద్భుతమైన కార్యం ఏమిటంటే ఒక కొత్త జీవానికి జన్మ ఇవ్వడం. మన సంస్కృతిలో గర్భిణీ స్త్రీని ఒక దేవతలా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆమె ఒంట్లో మరో జీవి ఎదుగుతున్నాడు కాబట్టి. ఈ గర్భకాలంలో మన పెద్దలు కొన్ని ఆచారాలు, నియమాలు పాటించమని చెప్పారు. వాటిలో శాస్త్రం ఉంది, అనుభవం ఉంది, ప్రేమ కూడా ఉంది. మానసిక శాంతి అన్నది గర్భిణికి మొదటి ఔషధం. గర్భిణికి కోపం మంచిది కాదు, బాధపడకూడదు. ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలి. పుట్టే పిల్లల్లో అది ప్రభావితం అవుతుంది. ఆమె వినే సంగీతం, చదివే మాటలు, చూసే దృశ్యాలు అన్నీ కూడా శిశువు పైన ప్రభావం చూపుతాయి. అందుకే గర్భిణికి మంచి శ్లోకాలు వినిపించాలి, పుణ్యకథలను చెప్పాలి. మనం తీసుకునే ఆహారం శరీరానికి శక్తినిస్తుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఆహారం అన్నది శరీరానికి ఔషధం. ప్రాచీన కాలంలో గర్భిణికి మంచి పోషకాహారం, పాలు, కందులు, పళ్ళు, ఆవిరి పెట్టిన పదార్థాలను పెట్టేవారట. అమ్మ కావాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మరి బిడ్డ ఆరోగ్యం కూడా తల్లి మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ల సలహా అనుసరించండి, కానీ పెద్దల సూచనలు మాత్రం మర్చిపోవద్దు. గర్భం 7 నెలలు వచ్చేసరికి సీమంతం అనే శుభకార్యం జరుగుతుంది. దీనిలో తల్లి చెవిలో శ్లోకాలు చెబుతారు. ఇది తల్లి మనసుకు, శిశువు మనసుకు ఆధ్యాత్మిక ఆశీర్వాదం. అలానే గర్భిణీ స్త్రీ చెడు వార్తలు వినకూడదు, భయంకరమైన సన్నివేశాలు చూడకూడదు. దేహానికి కాదు, మనసుకి సైతం అనుకుంటూ చెడుకు దూరంగా ఉండాలి. శుద్ధమైన ఆలోచనలు, శుభమైన మాటలు, సాంత్వన ఇచ్చే గానాలు వినాలి. ఒంటరిగా ఉండకూడదు. సంతోషంగా పరిచయం ఉండే వాతావరణం చాలా అవసరం. మన భారతీయ ధర్మంలో గర్భ సంస్కారం అనే ప్రక్రియ ఉంది. అంటే తల్లి గర్భంలోనే పిల్లలు సంస్కారం, జ్ఞానం, వినయం అనేవి నేర్చుకుంటారట. మానవుని గుణాలు పుట్టుకతోనే వస్తాయి అంటే ఆ మొదటి పాఠశాల అన్నది అమ్మ ఒడి. అందుకే తల్లికి మంచి మాటలు, మంచి భాషలు ఇవ్వడం, భవిష్యత్తు సమాజానికి మంచి పిల్లలను అందించడం. అమ్మ గర్భంలో ఎదుగుతున్న ప్రతి బిడ్డ కూడా దేవుని అనుగ్రహమే. మన పెద్దల సాంప్రదాయాల్లో శాస్త్రీయ గుణం ఉంది. వాటిని పాటిస్తే మన కుటుంబానికి, సమాజానికి ముందు గొప్ప తరాలను అందించిన వాళ్ళం అవుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.